టాలీవుడ్ నిర్మాతలు సి కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కాంతంనేని రవిశంకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద స్థలం జూబ్లీహిల్స్లోని విమెన్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలం వ్యవహారంలో కేసు పెండింగ్ లో ఉండగా ఈ భూమిపై జోక్యం చేసుకోవద్దని జూన్ 10న కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలున్నప్పటికీ తన స్థలంలో అక్రమంగా ప్రవేశించారంటూ కాంతంనేని రవిశంకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జూబ్లీహిల్స్ స్థల కబ్జా వివాదంలో ఇప్పటికే ఇద్దరు ప్రముఖ నిర్మాతల పైన కేసు నమోదైంది. నిర్మాతలు సి కళ్యాణ్ తో పాటు శివరామకృష్ణ పైన జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోని ఉమెన్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి ఫ్లాట్ నెంబర్ 89 అనేటువంటి ఫ్లాట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దౌర్జన్యంగా వెళ్లి తాళాలు పగలుగొట్టి గేట్ ను ధ్వంసం చేసి అక్కడ సామాగ్రిని కూడా చెల్లా చెదుర చేశారంటూ కూడా రవిశంకర్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు వ్యాపారవేత్త కాంతంనేని రవిశంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఈ స్థలంపై కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఈ పైన ఎలాంటి జోక్యం చేసుకోవద్దంటూ కూడా తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు లోపలికి వెళ్లారు, ధ్వంసం చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని సి కళ్యాణ్ తో పాటు శివరామకృష్ణ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గా. థాంక్యూ ప్రవీణ్.